హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో, 2025 అయితే నాకైతే చాలా బాగా స్టార్ట్ అయింది. సో, మీకెలా స్టార్ట్ అయింది అండ్ ఎలా ఉండబోతుంది అనేది కామెంట్ చేసి చెప్పండి. సో, 31st డిసెంబర్ అనుకోకుండా అసలు ఏం ప్రిపరేషన్స్ లేవు. సో, న్యూ ఇయర్ అంటే ఏదో సంథింగ్ ఉండాలి కదా! మాకంత ఇదిగా లేదనమాట. 8:00కి శ్రీకాంత్ ఆఫీస్ నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఇంక వెంటనే ఏదైనా స్పెషల్ ఉంటే బావుంటది కదా! అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో, మనం కూడా సింపుల్‌గా ఫుడ్‌తో సెలబ్రేట్ చేసుకుందాం అనిపిచ్చింది. సో, ఇంక అప్పటికప్పుడు అనుకోని అంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేసేలాగా, మనం గూడా తినేలాగా అలాగా ప్లాన్ చేశామనమాట. సో, రిషి కొంచెం హెల్ప్ చేస్తుంది. ఇక్కడ కొంచెం బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా క్విక్‌గా జస్ట్ అప్పటికి మాత్రమే ఆహ్, పిల్లలు గూడా తినాలి, మేము గూడా తినాలి అన్నట్టు. బికాజ్ వాళ్ళు తినకుండా మేము ఒక్కళ్ళమే ఏం చేస్తాం చెప్పండి. సో, జస్ట్ కేక్ కటింగ్ అదంతా లేదు. బికాజ్ నెక్స్ట్ డేస్ నా బర్త్‌డే ఉంది కాబట్టి ఎప్పుడూ ఆ రోజే చేస్తాము. సో, ఇంకా న్యూ ఇయర్‌కి అదే మొత్తం అంతా కలిపి. సో, ఇంకా ఫస్ట్, సెకండ్ అదంతా చేయమనమాట. అండ్ ఇక్కడ పూరి చేద్దాం అనిపించింది. సో, పిల్లలు పూరి కూడా తింటారు. అండ్ చికెన్ తీసుకొచ్చారు అప్పుడే. సో, ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటున్నాం. బికాజ్ 8 అయిపోయింది అప్పటికే. ఇంకా ఏదో క్విక్‌గా కొన్ని రెసిపీస్ చేసుకొని హ్యాపీగా కూర్చొని తిందామనేసి. ఎప్పుడూ ఉండేదేలెండి. బట్ అయినా సరే అప్పటికప్పుడు ఒక కొంచెం పాజిటివ్‌గా అలా చేసుకున్నాం అనమాట. సో, ఇక్కడ మధ్యాహ్నం చికెన్ కర్రీయే చేశాను. అంటే కొంచెం ఉంది. చాలా కొంచెం ఉందనమాట. సో, ఇంక దాన్ని మోడిఫై చేస్తున్నాను కొంచెం. పూరికి మరి గ్రేవీ కావాలి కదా! సో, గ్రేవీ కోసం ఆ సైడ్‌కి పెట్టేసి మిగిలింది ఏదైతే ఉందో మళ్ళీ అదే దాంట్లోని కొంచెం లైక్ ఆనియన్ ఇంకా టొమాటో అది పేస్ట్ మొత్తం గ్రైండ్ చేసేసి మసాలాస్ ఏసి ఇలా ఫ్రై చేస్తున్నాను అనమాట. సో దట్ గ్రేవీ క్రియేట్ అవుతుంది. అండ్ అందులో ఎగ్స్ వేస్తాను. సో, అదెలా చేస్తాను క్విక్‌గా అప్పటికప్పుడు వచ్చిన థాట్ అనమాట అది. బికాజ్ పూరికి గ్రేవీ అంటే మళ్ళీ టైమ్ టేకింగ్ చాలా అవుతుంది కాబట్టి, సో, ఇంకా ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో, ఇప్పుడైతే పూరి కూడా చేసేస్తున్నాను. పూరి చాలా సింపుల్‌గా అయిపోయేది నేను ఎక్కడో ఒక యూట్యూబ్ ఛానల్‌లో చూసి నేర్చుకున్నాను. బికాజ్ నాకు కొత్త ఆ టెక్నిక్. సో, ఇలా ఒక పెద్ద చపాతీలా చేసేసి 4 పీసెస్‌లా కట్ చేసేసుకొని అంతే 4 పూరీస్ ఒకేసారి అయిపోయినట్టు. అంటే ఒక్కొక్కటి చేయాల్సిన అవసరం లేదు. బట్ ఓకే. షేప్ కూడా బానే ఉంది. ట్రయాంగిల్ షేప్ ఎప్పుడు రౌండ్ ఏం తింటాం చెప్పండి. సో, ట్రయాంగిల్ ఎవరైనా వచ్చినా సరే ఇంకొంచెం పెద్ద చపాతీలా చేసుకొని సో, పెద్ద పెద్ద పూరీస్ కావాలంటే అలాగా అలా చేసుకోవచ్చు. సో, బావుంది. నాకైతే అనిపించింది టెక్నికు. సో, నెక్స్ట్ టైమ్ నుంచి నేనైతే ఇదే చేస్తాను. బికాజ్ అంత ఎక్కువ సేపు నించొని అన్ని పూరీస్ లైన్‌గా చేసుకుంటూ, ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటూ అంత పేషెన్స్ అయితే నాకు లేదు. బికాజ్ ఇది స్పెషల్ కాబట్టి ఇంకా చాలా క్విక్‌గా కూడా అయిపోతుంది. సో, బెటర్ అనిపించింది నాకిది. సో, ఇంక అప్పటికప్పుడు పిండి కలిపాను కాబట్టి కొంచెం పొంగలేదు. బట్ అయినా సరే కొంచెం ఆయిల్ ఎక్కువేసి కలిపాను. సో, నెక్స్ట్ ఫస్ట్ పూరి కొంచెం అలాగే వచ్చింది. సో, నెక్స్ట్ ఇది బానే వచ్చిందనమాట. నెక్స్ట్ నుంచి బానే వచ్చాయి. సో, చూడండి. సో, ఇలా పూరి అండ్ బగారా రైస్ చేశాను. కుక్కర్‌లో చేసేసాను డైరెక్ట్. అండ్ బగారా రైస్ చేసినప్పుడు కూడా స్టార్టింగ్ మనం పుదీనా, కొత్తిమీర అది ఫ్రై చేసుకుంటే ఆ అంటే ఆ స్మెల్ అనేది ఆయిల్‌లో దిగుతుంది కదా! సో, అది చాలా బావుంది. అంటే స్టార్టింగ్ వేయడం ఆయిల్‌లో ఫ్రై చేయడం బావుందనమాట. సో, ఇందాక చెప్పడం మర్చిపోయాను. అండ్ ఇంకా ఒక్కొక్కటి తను అలా మిక్స్ చేస్తూ ఉన్నారు. లేకపోతే ఏదో ఒకటి హెల్ప్ చేస్తున్నారనమాట. సో, నాకైతే ఒకరి కంపెనీ ఉంటే ఇంకా త్వరగా, ఇంకా బాగా చేయగలననమాట వంట. ఒక్కదాన్నే చేసి ఎక్కువ పనున్నప్పుడు ఎవరైనా హెల్ప్ అట్‌లీస్ట్ మాట్లాడినా సరే పక్కనుండి సరే పక్కనున్నా నాకు అదొక బూస్టప్ అనమాట. తొందరగా అంటే పనయిపోతుంది. అండ్ పని చేసినట్టు కూడా అనిపించదు. సో, ఇక్కడైతే ఇద్దరం కలిసే చేస్తున్నాము. సో, ఇంకా ఇక్కడ గ్రేవీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇందులో ఇప్పుడు నేను ఎగ్ ఎయబోతున్నాను. అండ్ ఈ పక్కన కబాబ్‌కి అంటే చికెన్ మ్యారినేట్ చేసి తెచ్చిన వెంటనే ఇవన్నీ చేసేలోపు ఫస్టే మ్యారినేట్ చేసేసాను. చేసేలోపు అది కొంచెం మ్యారినేట్ అవుతుంది కదా! సో, టేస్టీగా ఉంటుంది. కొంచెం స్పైస్ తక్కువేసి చేశా అనమాట. సో దట్ పిల్లలు మెయిన్‌గా వాళ్ళు తింటేనే మాకు అంటే ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా! సో, ఇంకా వాళ్ళ కోసమే ఇంకా రిషి ఏమేమి అడిగిందో అన్నీ చేస్తున్నా అనమాట. మా కోసం బగారా రైస్ చేశాను. అండ్ పూరి అడిగింది. పూరి కూడా చేశాను. సో, అలా ఇంకా అందరికీ హ్యాపీ అయినట్టు. అండ్ ఇక్కడ ఈ కర్రీ అయితే చెప్పాను కదా! ఎప్పుడు నేను ట్రై చేయలేదు. అప్పటికప్పుడు వచ్చిన థాట్ ఇది. సో, పూరిలోకి ఎలా అంటే అది నాన్ వెజ్ అవ్వాలి. అండ్ ఇలా ఎగ్ బుర్జీ చేస్తాం కదా! సో, ప్లెయిన్ ఆనియన్స్ వేసి చేస్తానెప్పుడు. ఇలా గ్రైండ్ చేసి మసాలా అంతా వేసి చేయను. బట్ పూరిలోకైతే చాలా బావుంది. ఇది చపాతీ పూరిలోకి బావుంటది. సో,
సో, ఇంకా అప్పటికప్పుడు వచ్చిన థాట్స్‌తోని ఇలా చేశాను. సో, బావుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇది కొంచెం బాగా అంటే ఉడకాలి. లేకపోతే కొంచెం నీచు వాసన వస్తుందనమాట. దెన్ ఇక్కడ కబాబ్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అవుతుంది. పెద్ద పెద్ద పీసెసే కట్ చేయించేశారు. ఎందుకంటే ఆ రోజు అస్సలు ఖాళీ లేదంట. సో, మోస్ట్‌లీ ఇంకా అందరికీ ఫుడ్ ఫెస్ట్ ఉంటుంది. ఇంకా కేక్ కటింగ్స్ అన్నీ ఉంటాయి గదా! సో, ఇలా అయింది ఈసారికి మాది. Alexa, continue. అయ్యో అంతా Hey, తీయో తీయమ్మా. తీస్. కట్ చేసి ఇలా తిను ఇలా తీసి Happy New Year.